ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీమద్ రామాయణం సుందరకాండము ప్రథమ సర్గ. సుందరకాండ రామాయణంలో 5వ కాండ. హనుమంతుడు లంకను చేరుకోవడానికి మహేంద్రగిరి మీదకి రావడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. హనుమంతుడు సముద్రాన్ని దాటడం, సీతాన్వేషణం, లంకాదహనం, సీత జాడను రామునికి తెలియజేయడం సుందరకాండలోని ముఖ్య అంశాలు. సీతాన్వేషణలో భాగంగా దక్షిణ దిక్కుకు బయలుదేరిన జాంబవంత, అంగద, హనుమదాదులు సుగ్రీవుడు విధించిన గడువు ముగుస్తుండడంతో తీవ్ర నిరాశకు లోనై ప్రాయోపవేశమే శరణ్యం అనే స్థితికి వచ్చారు. అక్కడే ఉన్న సంపాతి వారి సంభాషణ విని దుష్టుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోయిన విషయం తెలిపి వారిని అన్వేషణ కొనసాగించమని ధైర్యం చెప్తాడు. ఆ ప్రయత్నంలో ఉన్న వారికి సముద్రం నిరోధమైంది. అడ్డుగా ఉన్న ఆ మహాసాగరాన్ని అధిగమించడం ఎలా అన్న ఆలోచనలో పడ్డారు. కార్యసాధనకై తమకున్న శక్తిని అంచనా వేసుకుని సముద్రమును లంఘించి తిరిగి రాగల వీరుడు హనుమ మాత్రమే అందుకు తగినవాడని నిర్ణయించారు. జాంబవంతుని ప్రేరణతో సీతాన్వేషణ కొరకై సముద్రాన్ని లంఘించి ఆకాశ మార్గమున లంకానగరమును చేరుటకై నిశ్చయించుకున్న హనుమ తండ్రి వాయుదేవునకు, సూర్యభగవానునకు, ఇతర దేవతలకు ప్రణమిల్లి తన శరీరాన్ని విపరీతంగా పెంచి మహేంద్రగిరి నుండి పైకెగశాడు. హనుమ మహేంద్రగిరిని కరచరణాదులతో అదిమి ఆకాశమునికి ఎగురుగానే ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద శిలలు ముక్కలుగా విరిగిపడ్డాయి. గుహలలో నివసిస్తున్న ప్రాణులన్నీ ఆక్రందనలు చేశాయి. అతడి వేగమునకు వృక్షములు పెకలింపబడి విజయుడివై తిరిగి రమ్మని పలుకుతున్నవా అన్నట్లు భీకర శబ్దంతో ఆకాశమున కొంత దూరం వరకు హనుమను అనుసరించి క్రిందకు పడిపోయాయి. మహేంద్రగిరిని పుష్పవృష్టి కురిసింది. ఆకాశాన్ని నిలిచి ఆ అద్భుత కార్యాన్ని తిలకిస్తున్న ఋషులు, సిద్ధులు, చారణులు దాటశక్యముగాని సముద్రమును లంఘింపగోరుతున్నాడు ఆంజనేయుడు అంటూ కుతూహలంతో వీక్షింపసాగారు. ఆ సమయంలో రామకార్యార్థి అయి మేఘమండలాన్ని ఛేదించుకుని పోతున్న హనుమ రెండో మార్తాండుడా అన్నట్లు ఒప్పాడు. గరుత్మంతుని వలె సాగిపోయాడు. ప్రస్తుత భాగంలో ప్రథమ సర్గలోని 86వ శ్లోకం వరకు అనగా మహేంద్రగిరి నుండి కుప్పించి ఎగిసిన హనుమ ఆకాశయానంలో ప్రవేశించినంత వరకు చెప్పబడింది. అంకిత భావం, బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్నైపుణ్యం వీటన్నింటి సమ్మేళనమే హనుమ. ఈ లక్షణాలన్నింటికీ అసలు సిసలైన ఉదాహరణ. సముద్రంలో 100 యోజనాల దూరాన్ని అవలీలగా దాటడం, రాక్షస వీరులు అనేకులను పరాజితులు చేయడం, వారిని సునాయాసంగా హతమార్చడం, లంకానగరాన్ని తన తోకకు అంటించిన మంటతోనే భస్మీపటలం గావించడం, ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనలో కొన్ని మాత్రమే. సాటిలేని బలం, మేరుపర్వతం లాంటి శరీరం గలవాడు హనుమ. రాక్షస జాతి అనే కారడవిని కాల్చివేసిన కార్చిచ్చు. ఇవన్నీ అతడి శక్తి అనే సముద్రంలో నీటి బొట్టు మాత్రమే. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో, నేను లంకా నగరానికి వెళ్తున్నాను, ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను కానీ సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవడం కాదు, ఆ తల్లిని చూసి మరీ వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండండి అని పలికి మరీ వెళ్ళాడు. అది అతడికి తన మీద, తన కార్య సాధన పట్ల ఉన్న విశ్వాసం. నీవెవరివి అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకునే ముందు తాను సుగ్రీవుని బంటునని,
ఎంత అసాధ్యమైన కార్యాన్నైనా అనాయాసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినని అంటాడు. అది పరిచయం చేసుకోవాల్సిన విధానం ఇదే అని హనుమ ఇస్తున్న సందేశం. వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు అటువంటి సాహసానికి సమర్థులంటూ సుగ్రీవుడి పేరు, మరొక 2-3 పేర్లు చెప్పి చిట్ట చివరినే తన పేరును చెప్పుకున్నాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు 2 చేతులు జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. అయినా దానికి కట్టుబడ్డాడు, తల వంచాడు, దివ్యాస్త్రానికి బద్ధుడయ్యాడు. ఆ విధంగా రావణుని వద్దకు వెళ్ళే అవకాశం కల్పించుకున్నాడు. వాల్మీకి మహర్షి రామాయణంలోని అన్ని కాండలకు ఆయా కథాభాగానికి సంబంధించిన పేర్లు పెట్టాడు. అయితే ఈ కాండకు సుందరకాండ అని పేరు పెట్టడానికి గల కారణాలను ప్రాచుర్యంలో ఉన్న సంస్కృత శ్లోకంలో చెప్పిన వివరణ ఈ విధంగా ఉంది. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీత కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంచానుప్రాసలతో ఉపమాలంకార శబ్దాలతో చెప్పబడింది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన విషయాలు చెప్తున్నది కావున సుందరకాండ. ఈ సుందరకాండలో సుందరం కానిదేమున్నది అన్నారు. రామాయణంలో సుందరకాండకు విశిష్టమైన స్థానం ఉంది. సుందరకాండము మంత్రయుక్తమని, పారాయణం చేస్తే కష్టాలు తీరుతాయని, తలపెట్టిన కార్యం విజయవంతమవుతుందని నమ్మిక. బ్రహ్మాండ పురాణంలో బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేశ్వసి అని చెప్పబడినట్లుగా తెలుస్తోంది. ఇది రామాయణమునకు బీజకాండం, అసమానమైన మంత్రం. దీని పారాయణమును లభించని సిద్ధి మరొక విధంగా లభించదని బ్రహ్మశాసనం. రామాయణంలోని ఒక్కొక్క కాండము పారాయణకు ఒక్కొక్క ఫలసిద్ధి లభిస్తుందని పేర్కొంటూ సుందరకాండ గురించి చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయకం హనుమత్ సేవితం ఛాయే సుందరే కాండముత్తమం అని పేర్కొంటోంది బ్రహ్మపురాణం. అదీగాక సుందరకాండలో హనుమంతుని కుండలినీ యోగ సాధన నిక్షిప్తమై ఉన్నదని, మొదటి శ్లోకంలో చారణ చరితేపతి అన్న పదాల్లోనే యోగ సాధన సూచితమవుతోందని, మైనాక సురస సింహికా వృత్తాంతాలు గ్రంథిత్రయ భేదనాలకు నిదర్శనాలని, లంకయే మూలాధార చక్రమని, త్రిజటా స్వప్నం గాయత్రీ మంత్ర సంయుక్తమని, సీతావర్ణంలో వాల్మీకి వాడిన అనేక పదాలు పరాశక్తికి కుండలిని శక్తికి నిదర్శనాలని గుంటూరు శేషేంద్ర శర్మ గారు తన షోడశీ రామాయణ రహస్యాల్లో తెలియజేశారు. ధర్మరక్షణ కోసం రాముడు అవతరిస్తే ధర్మసేవ కోసం హనుమ జన్మించాడు. ధర్మస్థాపనలో కీలక పాత్ర వహించిన వాడు హనుమంతుడు. త్రేతాయుగంలో రావణాదులను వధించి ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీరాముడు అవతరించాడు. ఆ ధర్మకార్యంలో హనుమంతుడి సహకారం ఎంతో ఉంది. తన అవసరం ఉన్నప్పుడల్లా హనుమ రామునికి తోడుగా నిలిచాడు. రామరావణ యుద్ధం అనే ధర్మయుద్ధంలో విజయకారకుడు హనుమంతుడు. ఇక సుందరకాండలో ప్రథమ సర్గలోని 86వ శ్లోకం వరకు వాల్మీకి మహర్షిచే ఈ విధంగా చెప్పబడింది. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముదగ్రశిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అథ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలః ధీరసలిలకల్పేషు విచచానయథా సుఖం ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాతపాన్ హరన్ మృగాంశు బహూన్నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ నీలలోహితమాంజిష్ట పత్రవర్ణైశ్సితాసితైః స్వభావవిహితైశ్చిత్రైః ధాతుభిః సమలంకృతం కామరూపిభిరావిష్టం అభీక్ష్ణం సపరిచ్ఛదైః
యక్షకిన్నరగంధర్వైః దేవకల్పైశ్చ పన్నగైః స తస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హ్రదే నాగ ఇవా బభౌ స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం అంజలిం ప్రాముఖ కృత్వా పవనాయాత్మయోనయే తతో హి ప్రవృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం ప్లవంగ ప్రవరైర్దృష్టః ప్లవనే కృతనిశ్చయః వవృధే రామవృజ్యర్థం సముద్ర ఇవ పర్వసు నిష్ప్రమాణ శరీరస్సన్ లిలంఘ ఇషురర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం స చ చాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడితః తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్ తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధినా సర్వతః సంవృతః శైలో బభౌ పుష్పమయో యథా తేన చోత్తమవీర్యేణ పీడ్యమానః స పర్వతః సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః రీతీః నిర్వర్తయామాస కాంచనాం జనరాజతీః ముమోచ చ శిలాశైలో విశాలాः సమనः శిలాः మధ్యమేనాచ్యుషాజుష్టో ధూమరాజీరివానలः గిరినా పీడ్యమానేన పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైః స్వరైః స మహాసత్వసన్నాదః శైలపీడానిమిత్తజः పృథివీం పూరయామాస దిశశ్చోపవనాని చ శిరోభిః పృథివీః సర్పా వ్యక్తస్వస్తికలక్షణైః వమంతః పావకం ఘోరం దదంసుర్దశనైః శిలాః తాస్తదా సవిషైర్దష్టాః కుపితైస్తైర్మహాశిలాః జజ్వలుః పావకోద్దీప్తా బిభిదుశ్చ సహస్రధా యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుః శమితుం విషం భిద్యతేయం గిరిర్భూతైః ఇతి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరాస్తస్మాత్ ఉత్పేతుస్త్రిగణైః సహా పానభూమిగతం హిత్వా హైమమాసమభాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్ లేహ్యానుచ్ఛావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సరూన్ కృతకంఠగుణాః క్షీబా రక్తమాల్యానులేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే హారనూపురకేయూర పారిహార్యధరాః స్త్రియః విస్మితా సస్మితాస్తస్తు ఆకాశే రమణైః సహ దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయః సహితాస్తస్తురాకాశే వీక్షాం చక్రుశ్చ పర్వతం శుశ్రువుశ్చ తదా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలేంబరే ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగః సముద్రం మకరాలయం రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి ఇతి విద్యాధరా శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమ ప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభం దుధువే చ సరోమాణి చకంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యదః ఆనుపూర్వేణ వృత్తం చ లాంగూలం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవోరగం తస్య లాంగూలమావిద్ధం ఆత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః బాహూ సంస్తంభయామాస మహాపరిహసన్నిభౌ ససాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ చ సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం తేజస్సత్వం తథా వీర్యం ఆవివేశ సవీర్యవాన్ మార్గమాలోకయన్ దూరాత్ ఊర్ధ్వం ప్రణిహితే క్షణః రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్ పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపికుంజరః నికుంచ కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబలః వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః గచ్ఛేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం
యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామ్యకృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానాం ఆనయిష్యామి రావణం సర్వథా కృతకార్యోహం యేష్యామి సహ సీతయా ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య స రావణాం ఏవముక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః ఉత్పపాతాథ వేగేన వేగవాన విచారయన్ సుపర్ణమివ చాత్మానం మేనే సః కపిగుంజరః సముత్పతతి తస్మింస్తు వేగాత్తే నగరోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః సమత్తకో యష్టిబకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహన్నూరువేగేన జగామ విమలేంబరే ఊరువేగోత్థితా వృక్షా ముహూర్తం కపిమన్వయుః ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః తమోర్వేగోన్మథితా సాలాశ్చాన్యేన గోత్తమాః అనుజగ్మర్హనూమంతం సైన్యా ఇవ మహీపతిం సుపుష్పితాగ్రైర్బహుభిః పాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుతదర్శనః స నానాకుసుమైః కీర్ణః కపిః సాంకురకోరకైః సుశుభే మేఘసంకాశః ఖజ్జోతైరివ పర్వతః విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవసీర్యంత సలిలే నివృత్తాః సుహృదో యథా లఘుత్వేనోపపన్నం తత్ విచిత్రం సాగరే పతత్ ద్రుమాణాం వివిధం పుష్పం కపివాయు సమీరితం తారాచితమివాకాశం ప్రభభౌ స మహార్ణవః పుష్పౌఘేణానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషితః తస్య వేగ సమాధూతైః పుష్పైస్తోయమదృశ్యత తారాభిరభిరామాభిః ఉదితాభిరివాంబరం తస్యాంబరగతౌ బాహు దదృశాతే ప్రసారితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ పిబన్నివ బభౌ చాపి సోర్మిమాలం మహార్ణవం పిపాసురివ చాకాశం దదృశే స మహాకపిః తస్య విద్యుత్ప్రభాకారే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశేతే పర్వతస్థావివానలౌ పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్రసూర్యా విబోదితౌ ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలం లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితః లాంగూలచక్రేణ మహాన్ శుక్లదంష్ట్రోనిలాత్మజః వ్యరోచిత మహాప్రాజ్ఞః పరివేశీవ భాస్కరః స్ఫిగ్దే సేనాభితామ్రేణ రరాజస్ మహాకపిః మహతా దారితేనేవ గిరిర్గైరికధాతునా తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయుః జీమూత ఇవ గర్జతి ఖే యదా నిపతత్యుల్కా హ్యుత్తరాంతాద్వినిసృతా దృశ్యతే సానుబంధా చ తథా స కపికుంజరః పతత్పతంగ సంకాశో వ్యాయతస్సు శుభే కపిః ప్రవృద్ధ ఇవ మాతంగః కక్షయా బధ్యమానయా ఉపరిష్టాచ్చరీరేణ ఛాయయా చావగాఢయా సాగరే మారుతావిష్టా నౌరివాసీత్తదా కపిః యం యం దేశం సముద్రస్య జగామ స మహాకపిః ససతస్యోరువేగేన సోన్మాద ఇవ లక్ష్యతే సాగరస్యోర్మిజాలానాం ఉరసా శైలవర్ష్మణాం అభిఘ్నంస్తు మహావేగః పుప్లువే స మహాకపిః కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిస్సృతః సాగరం భీమనిర్ఘోషం కంపయామాస తుర్భృశం వికర్షన్నూర్మిజాలాని బృహంతి లవణాంభసి పుప్లువే కపిశార్దూలో వికిరన్నివ రోదసి మేరుమందర సంకాశాన్ ఉద్ధతాన్ స మహార్ణవే అతిక్రామన్ మహావేగః తరంగాన్ గణయన్నివ తస్య వేగ సముద్ధూతం జలం సజలదం తదా అంబరస్తం విబభ్రాజ శారదాభ్రమివాతతం తిమినక్రఝషాః కూర్మా దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షణేనేవ శరీరాణి శరీరిణాం ప్లవమానం సమీక్ష్యాథ భుజంగా సాగరాలయాః వ్యోమ్నితం కపిశార్దూలం సుపర్ణ ఇతి మేనిరే దశయోజన విస్తీర్ణా త్రింశద్యోజనమాయత ఛాయా వానరసింహస్య జలే చారుతనాభవత్ శ్వేతాభ్రఖనరాజీవ వాయుపుత్రానుగామిని
తస్య సా సుశుభే ఛాయా వితతా లవణాంభసి. సుశుభే స మహాతేజ మహాకాయో మహాగపి వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః. ఏనాసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః. ఆపాతే పక్షిసంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్ హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా. పాండురారుణవర్ణాని నీలమాంజిష్టకాని చ కపినా కృష్యమాణాని మహాభ్రాణి చ కాసిరే. ప్రవిశన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. ప్లవమానం తుతం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షుః పుష్పవర్షాణి దేవగంధర్వదానవాః. శ్రీ సీతారామాభ్యాం నమః.